నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా సందేహం లేకుండా సునీత విలియమ్స్. 2024 జూన్ 5వ తేదీన జస్ట్ ఒక 10 రోజుల అంతరిక్ష యాత్ర కోసం, ఒక మిషన్ కోసం అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత విలియమ్స్ ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు. వాళ్ళు వెళ్ళినటువంటి ఆ స్పేస్ జెట్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ స్పేస్ జెట్ ఏదైతే ఉందో వీళ్ళు లేకుండానే భూమి మీదకి తిరిగి వచ్చేసింది. సో అప్పటి నుంచి దాదాపు 9 నెలల పాటు సునీత విలియమ్స్ అదేవిధంగా మరొక వ్యోమగామి అక్కడే ఉండిపోయారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా డిస్కషన్స్ జరిగాయి. అసలు సునీత విలియమ్స్ భూమి మీదకి వస్తుందా రాదా? ఒక పుకారు కూడా జరిగింది, ఆమెకి ఆరోగ్య స్థితి బాగలేదని. సో రకరకాల పుకార్ల మధ్య ఆమె స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, త్వరలో భూమి మీదకి రావడానికి ప్రయత్నిస్తున్నాము, సో నాసా నన్ను క్షేమంగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని కూడా ఒక వీడియో ఇవ్వడంతో, రిలీజ్ చేయడంతో అందరూ కూడా అమ్మయ్య ఓకే అనుకున్నారు. అయితే సునీత విలియమ్స్ ఎవరు? ఈమెకు అంతరిక్షంలోకి ఎందుకు పోవాలనిపించింది? అసలు అంతరిక్ష ప్రయాణం వరకు ఆమె ఎలా సాగింది అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన ఒక మహిళ అనే విషయం అందరికీ తెలుసు. అయితే సునీత విలియమ్స్ అమెరికాలోని ఒహాయో పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా, ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా తల్లి జో బలోకర్, స్లోకేవియా దేశస్థురాలు. సో వీరిద్దరికి సంతతే సునీత విలియమ్స్. అయితే వీళ్ళకి మొత్తం 3 పిల్లల్లో సునీత విలియమ్స్ చివరిదిగా చెప్తూ ఉంటారు. అయితే ఈమెకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే, ఆమె మొదట్లో కూడా యుఎస్లో చేరారు. యుఎస్లో చేరిన తర్వాత హెలికాప్టర్ పైలట్గా యుద్ధరంగంలో పనిచేశారు. అక్కడ హెలికాప్టర్ నడపడం, యుద్ధరంగంలో ఏ విధంగా శత్రువులు ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా అక్కడ ఆమె ప్రయత్నించారు, నేర్చుకున్నారు ఆ విద్యలన్నీ కూడా. అయితే ఆమె ప్రస్తుతం ఒక యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిని, నాసా వ్యోమగామి. అంతరిక్ష స్టేషన్లో నియమించిన సాహసయాత్ర 14కు సభ్యురాలుగా చేరారు ఆవిడ. ఆ తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. 1983లో విలియమ్స్ మేరీల్యాండ్లో అన్నాపోలిస్లోని యుఎస్ నాసల్ అకాడమీలో ఈమె ప్రవేశించారు. దాని తర్వాత ఆమె 1987లో నేవల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండర్ వద్ద ఏవియేటర్గా శిక్షణ పొందారు. అటు తర్వాత జూలై 1989లో ఆమె యుద్ధ హెలికాప్టర్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అటు తర్వాత పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహక కార్యక్రమాలలో ఆమె కీలక పాత్ర కూడా పోషించినట్లు మనకు సమాచారం. ప్రస్తుతం ఆమె వ్యోమగామిగా పనిచేస్తున్నారు, అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. మనం ఇప్పుడు అనుకున్నాం దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారని. తిరిగి ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. భారత కాలమానం, అమెరికా కాలమానం ప్రకారం ఈరోజు మంగళవారం సాయంత్రం 5:57 ఆమె ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఆమె రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఇకపోతే ఈమె భర్త కూడా మైకేల్ విలియమ్స్. సో ఈయన యుఎస్ మార్షల్గా పనిచేస్తున్నారు. రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయడం, అదేవిధంగా చట్టాల్ని కాపాడడం ఈయన బాధ్యతగా చెప్తుంటారు. సునీత విలియమ్స్కి వెన్నుదన్నుగా ఉంటూ తాను అంతరిక్ష యాత్రలో అసలు అంతరిక్ష రంగాన్ని ఎన్నుకోవడానికి కూడా మైకేల్ విలియమ్స్ కీలక పాత్ర పోషించాడు అని కూడా మనకు తెలుస్తోంది. సో మొత్తానికి ఒక భారత సంతతి అమ్మాయి ఈ స్థాయిలో రాణించడం అందరికీ గర్వకారణం, ప్రత్యేకించి భారతీయులకు. అయితే ఈమె చేస్తున్నటువంటి సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం కూడా ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే సునీత విలియమ్స్లో ఆమె చూడని సక్సెస్లు లేవు అంటే మాత్రం ఖచ్చితంగా అది అతిశయోక్తి అవుతుంది. అనేక రకాల సక్సెస్లు ఆమె చవి చూశారు. కేవలం ఆమెకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆవిడ ఈరోజు ఇంతవరకు రాణించారు. ఎంతోమంది మహిళలకు ఈరోజు ఆవిడ ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. సో మరికొద్ది గంటల్లోనే ఆవిడ భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. మరి ఆవిడ రాక కోసం ప్రపంచమంతా కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మనం కూడా ఆమె క్షేమంగా దిగి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం.